పడిపోయింది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి దీన్ని ఎక్కడో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు సుప్రీంకోర్టులో కేసు ఉంది, మాకు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మళ్ళీ 23 వరకు కవిత గారిని కస్టడీకి తీసుకున్నారు. నిజంగా తను ఎక్కడా తప్పు చేయలేదు అని చాలా ధైర్యంతో ఇవాళ ఈ కేసులని ఎదుర్కొంటున్నారు. తప్పకుండా న్యాయం నిలకడ మీద తెలుస్తుంది, తను నిర్దోషిగా బయటికి వస్తుంది. కానీ దేశంలో ఉండే ఈడీ కానీ సిబిఐ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నాయి. ఈడీ కానీ సిబిఐ చేసే వాళ్ళేమో యాక్టర్లు అయిపోయారు, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా బీజేపీ వహిస్తూ ఉంది, నరేంద్ర మోడీ గారు వహిస్తూ ఉన్నారు. ఇది సరి అయింది కాదు. ఈ మాట ఎందుకు అంటున్నామంటే ఢిల్లీలో ఒక ఎంపీ మద్యం లిక్కర్ కేసులో, ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పేరు ఉంది అని చెప్పి అక్కడ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మాత్రమే ఈడీ సిబిఐ ఇక్కడ కేసులు పెట్టడం జరిగింది, తనను సాక్షిగా పిలవడం జరిగింది. సర్వేష్ వర్మ అనే ఎంపీ, ఢిల్లీలో బీజేపీ ఎంపీ ఏదైతే ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండో సిబిఐ దగ్గర ఉన్న కీలకమైన కేసుకు సంబంధించిన విషయాలు బీజేపీ ఎంపీకి ఏ విధంగా తెలుస్తాయి? మరి వారి ఏ హైషత్తులో సిబిఐ ఈడీ దగ్గర ఉన్న కేసుల గురించి ఒక అధికార పార్టీ ఏ విధంగా మాట్లాడతాడు? మరి ఏ విధంగా సిబిఐ ఈడీలను ప్రజలు నమ్మొచ్చో ఒకసారి అందరు గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కవిత గారు అక్కడ తన వాంగ్మూలం ఇచ్చి ఈడీ ముందు పోయి మాట్లాడి వచ్చిన తర్వాత సిబిఐ తన ఇంటికే వచ్చి రోజంతా విచారించిన తర్వాత కేసు ఏం ఉండదు, తను నిర్దోషి అనే ఒక ఆలోచన ఉన్న క్రమంలో బీజేపీ పార్టీ ఎంపీలు అరవింద్ కావచ్చు, ఆ రోజున రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అందరు మాట్లాడేది తప్పకుండా మళ్ళీ కేసు తిరగదోడతాం, కవితను అరెస్ట్ చేస్తామని చెప్పి మాట్లాడేది. కవిత జైలుకు పోతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కవితను జైలు పోకుండా మరి వీళ్ళు బీజేపీ వాళ్ళని వేడుకున్నారు అని అంటే మాకు వేడుకోవాల్సిన అవసరం లేదు. అది ప్రజలు బీజేపీ కాంగ్రెస్ ఒకటనే విషయం మనం ఎన్నికల ముందు కూడా అన్ని బై ఎలక్షన్లో బీజేపీకి డిపాజిట్ వచ్చిన కాడ కాంగ్రెస్కు రాదు, కాంగ్రెస్కి వచ్చిన కాడ బీజేపీకి రాకుండా ఎన్నికలు మనం చూసినాం. మొన్నటికి మొన్న నరేంద్ర మోడీ గారి దగ్గర స్వయంగా ముఖ్యమంత్రి పెద్దన్న అని చెప్పి నేను రావాల్సిన, మాకు గతంలో అన్యాయం జరిగింది, ఇప్పుడన్నా మీరు న్యాయం చేయమని చెప్పి మాట్లాడటం. అవసరాల కోసం ఎవరు నక్కజిత్తులు మాట్లాడతారు, ఎవరు బయటకు వచ్చి విమర్శిస్తారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎవరికి ఎవరు స్నేహం, ఎవరికి ఎవరు ఏ టీం బి టీం అనేది ప్రజలు గమనిస్తున్నారు. కానీ బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టు కవిత గారి అరెస్ట్ జరగడం, జైలుకు పోవడం అనే దాని మీద తప్పకుండా కుట్రకోణం దాగి ఉంది. దీన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉంది నిజంగా. అందుకనే దేశవ్యాప్తంగా సిబిఐ ఈడీ వారి క్రెడిబిలిటీని, వాళ్ళ పట్ల ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోతున్నాయని చెప్పి మరి మేము భావిస్తూ ఉన్నాం. వీళ్ళు మాట్లాడింది వాళ్ళు ఎట్లా నిజం చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా మరి అరెస్టులు చేస్తారో దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే మీరు చేసే పని వాళ్ళకి తెలిసి చేస్తున్నారా, వాళ్ళు చెప్పిన పని మీరు చేస్తున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి దర్యాప్తు సంస్థలు పక్కదారి పడితే భవిష్యత్తులో దేశ భవిష్యత్తు ఏంది? నిజంగా తప్పు చేసిన వాళ్ళు దేశాలు పట్టుకొని దేశాలు వదిలి పారిపోయినా వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకున్న వాళ్ళన్నిటికీ మీరు సరిహద్దులు దాటించి ఆరోపణలు వచ్చినాయని ఇక్కడ వాళ్ళని పట్టుకొని జైల్లో వేయడం అయితే ఇది శోచనీయం, దుర్మార్గం. ఒకవైపు ఆ రోజు అరెస్ట్ చేయడం నిజంగా చాలా హేయం, దుర్మార్గమైన అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మేమందరం సభ్య సమాజం కూడా తీవ్రంగా ఖండించాలని చెప్పి తెలియజేస్తూ, గతం నుంచి వాళ్లకు ఆలోచన ఉండే
కేసీఆర్ గారు ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టి దేశం కోసం ఇచ్చేసిందో ఎక్కడ నిరోధించాలి, ఎక్కడ అడ్డుకట్ట వేయాలి, ఏ విధంగా ఆయనను ఆపాలి. ఇప్పటివరకు నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళు ఉండరు, ఉన్న ఒకళ్ళిద్దరిని ఇట్లాంటి అక్రమ కేసులో పెడుతుంటే మళ్ళీ కొత్తగా వీళ్ళు బయలుదేరారు అని చెప్పి ఒక కక్షపూరితమైన ఆలోచనతోని కేసీఆర్ గారి బిడ్డ కాబట్టి వారిని బలహీనపరచాలి అని చెప్పి వారి నైతికంగా ఇబ్బంది పెట్టాలనే ఒక కుట్రపూరిత ఆలోచన తప్ప ఇంకోటి కాదు అని చెప్పి తెలియజేస్తూ, మరి ఈరోజు దర్యాప్తు సంస్థలు వాళ్ళ నమ్మకాన్ని, గౌరవాన్ని వాళ్ళు కాపాడుకునే విశ్వాసాన్ని తిరిగి పొందే విధంగా ఈ సంస్థలు పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరొక్కసారి కవిత గారి అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తూ, కవిత గారు నిర్దోషిగా ఒక కడిగిన ముత్యంలాగా తిరిగి వస్తారు, అందులో ఎలాంటి అనుమానం లేదు. చాలామంది కార్యకర్తలు, ప్రజలు మరి ఆందోళన చెందుతూ ఉన్నారు. కవిత గారేదో కేసీఆర్ గారు ఇస్తే అవకాశం తీసుకునే వ్యక్తి కాదు. ఆ రోజు ఒక మహిళగా ఉద్యమంలో కీలక భూమిక పోషించి జాగృతి సంస్థ ద్వారా రాష్ట్రంలో మహిళలందరినీ జాగృతం చేసి తెలంగాణ పోరాటంలో ఒక భాగం చేసిన గొప్ప పోరాట పటిమ కలిగిన నాయకురాలు. వారు చాలా ధైర్యంగా ఉన్నారు, చాలా ఆత్మస్థైర్యంతో ఉన్నారు. తప్పకుండా ఈ కేసులన్నీ ఎదుర్కొని తిరిగి మరి కొత్త బలంతో, కొత్త ఉత్సాహంతో తిరిగి వస్తారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, కానీ దీన్ని, ఈ అరెస్ట్ని, ఈ అక్రమ కేసులను సమాజం గమనించాలి. సమాజంలో ఉండే మేధావులు, విద్యావంతులు దీన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు గౌరవ